దేవునికి స్తోత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి దైవ జనులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము విందాం. ఒక 10-11 నిమిషాలు మాత్రమే నేను ప్రతిరోజు వాక్యాన్ని బోధిస్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థించండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి మీరు కూడా నన్ను ప్రార్థన పూర్వకంగా బలపరచాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొలసీల పత్రిక 3వ అధ్యాయము మరి 1-2 వచనాలు కొన్ని విషయాలు ఇందులో మనం చూద్దాం. చూడండి, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఎలయనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందారు. ఎప్పుడైతే యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారో అప్పుడు మీరు ఆయనతో సమాధి చేయబడ్డారు. ఆయన తిరిగి లేచాడు గనక మీరు కూడా లేపబడ్డారు. అనగా యేసు ప్రభు దేవుడని నువ్వు నమ్మిన తర్వాత నీ పాప జీవితాన్ని ఆయనతో పాటు భూస్థాపన చేశావు. అనగా నీ యొక్క పాపాన్ని మానుకున్నావు అని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు పౌలు. అపోస్తలుడైన పౌలు కొలసీల పత్రిక యొక్క మరి రోమా చెరసాల్లో నుంచి ఆయన రాస్తూ ఉన్నాడు. ఇక్కడ సంఘ కాపరిగా ఎఫ్రఫా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సంగతులన్నీ కూడా వారితో మాట్లాడుతున్నాడు. ఎలా మీరు క్రీస్తు కూడా లేపబడిన వారిని గుర్తిస్తారంటే కొన్ని విషయాలు చెప్పాడు. ఇక్కడ 5వ వచనం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామకత్వమును, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. ఇవి చంపివేయాలి మనము. ఇవి చంపివేసినప్పుడే దేవుని నమ్ముకున్న వాళ్ళము మనము. మనలో జారత్వం ఉన్నదనుకో, నీలో ఇంకా లోకమే ఉన్నది, ఇంకా భూ సంబంధమైన మనిషిగా నువ్వు జీవిస్తున్నావు. నీలో అపవిత్రత ఉందనుకో, ఇంకా నీవు ఈ లోక సంబంధమైన వాడివే. కామకత్వము, దురాశ, విగ్రహారాధన, ధనైపేక్ష ఇవన్నీ మనం చంపేయాలి. అంటే ఇక్కడ కొన్ని విషయాలు రాశాడు. జారత్వము, అపవిత్రత, కామకత్వము, దురాశ, విగ్రహారాధన అనగా దేవుని కొద్ది ఏదైతే నీవు ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ యొక్క జీవితంలో విగ్రహము. అది ఏదైనా కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఇంకొక వ్యక్తిని కానివ్వండి. కొంతమంది వ్యక్తి ఆరాధన అంటే ఒక వ్యక్తిని స్తుతి చేస్తారనమాట. ఆ వ్యక్తిని హెచ్చించడానికి ఏదో చేస్తారు. ఆ వ్యక్తి మెచ్చుకోవాలని మనుషులు కనబడతారు. ఆ వ్యక్తి ఎదుట మాత్రమే బాగుంటారు, తర్వాత వారి జీవితాలు బాగుండవు అన్నమాట. అలా ఉండడం వల్ల నువ్వు క్రీస్తుతో లేపబడిన వాడు కాదు, ఇంకా లోకం నీలో ఉంది. లోకం నీలో ఉంది కాబట్టి వాటిని చంపివేయాలని దేవుని వాక్యం అంటుంది. వాటిని చంపివేయకోకుండా అలాగే నువ్వు ఉంటే ఒకవేళ అంటే నువ్వు అలాగే నువ్వు జీవిస్తే ఏం జరుగుతుందో కూడా కింద 6వ వచనంలో చక్కగా రాశాడు దేవుడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వం వారు మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. అంటే ఏమొస్తుంది మనకంటే దేవుని ఉగ్రత మనకు వస్తుంది. దేవుని ఉగ్రత మనకు రాకోకుండా ఉండాలంటే వాటిని మానుకోవాలి. ఒక భక్తుడు అంటాడు, గొప్ప దైవజనుడు అంటాడు, మరి నీ నెత్తిపైన పక్షులు ఎన్నో వెళ్తాయంట. ఎన్నో పక్షులు వెళ్తూ వెళ్తూ ఉంటాయి. కానీ ఆ పక్షులు వెళ్తూనే ఉంటాయి, నీవు మాత్రము అవి వచ్చి నా తలపైన గూడు కట్టుకో అనడం మాత్రం చాలా అది పొరపాటు అంటాడు. అంటే వెళ్తున్న పక్షులు వెళ్తూనే ఉంటాయి, వెళ్ళనివ్వండి, అవి పోతూ ఉంటాయి. కానీ ఆ పక్షులు వచ్చి నా తలలో గూడు కట్టుకోవాలా, నా తల మీద ఉండాలనడము అది పాపము అంటాడు. అనగా ఇప్పుడు పాపం అనేది ఎలాంటిదంటే అది చూస్తుంది, ఒకసారి చూసిన తర్వాత మరి ఆశిస్తుంది, ఆశించిన తర్వాత ఆ కోరిక నెరవేర్చుకోవాలని మరి అది యొక్క ప్రయాసపడుతుంది అనమాట. నీవు చూపుల్లోనే ఒకవేళ నువ్వు మానుకున్నావు అనుకో, పాపం చేయలేవు నువ్వు. దావీదు అంటాడు కదా, నా కంటితో పాపం చేయకున్నట్లు నన్ను కాపాడు ప్రభువా అని. ఇప్పుడు మనము కొన్నిసార్లు దావీదు గురించి మనం ఆలోచిస్తే మరి ఆయన ఆ సాయంకాలం తిరుగుతూ ఉన్నాడు ఆ మిద్ది పైన.
మరి బెస్తబా స్నానం చేస్తూ ఉంది కదా, మరి చూశాడంతే. చూసి ఏం చేశాడంటే, ఇది దేవునికి ఇష్టం లేదు కదా అని మానుకుంటే బాగుండేది. చూడడం ఒకటే కాదు కానీ తన సైనాధిపతి యావబుని పంపించి ఆ యొక్క బెస్తబాని తీసుకొచ్చుకున్నాడు ఇంటికి. తీసుకొచ్చుకునేది కాదు కానీ ఆమెతో ఆ యొక్క పాపం, శారీరక పాపం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే వ్యభిచారం చేశాడు, తప్పు చేశాడు. పాపం చేయడం వల్ల మరి ఆ యొక్క అలాగే ఆగిపోయిందా, మరి ఆ యొక్క బెస్తబా యొక్క భర్తను కూడా మరి చంపేశాడు. చంపేసినప్పుడు ఆ ఉరియాను చంపేసి మౌనంగా ఉన్నాడు. ఎవరు చూడరులే అనుకున్నాడు. కానీ అది ఆగిపోయింది, ఆగిపోలేదు కదా, దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలిసిన, మరి యొక్క నాతాన్ని పంపించాడు. నాతాన్ని పంపించి అంత ఒక స్టోరీ చెప్పేశాడు. ఆ గొర్రెల గురించి చెప్పాడు, మనకు బాగా తెలుసు. ఒక గొర్రె ఉంది, ఒక ఆయనకి కొన్ని వందల గొర్రెలు ఉన్నాయి. కానీ ఒక గొర్రె ఉన్నవాడినే మరి ఆ యొక్క గొర్రెని 100 గొర్రెలు ఉన్నోడు తీసుకొని వెళ్ళిపోయాడు. నీ రాజ్యంలో ఏం చేస్తామని చెప్పినప్పుడు వెంటనే అట్లా వారికి 4 గొర్రెలు ఇవ్వాలని లేచి తీర్పు తీర్చాడు రాజు కదా. కాబట్టి ఆ మనుషుడు నీవే అన్నప్పుడు దావీదు గడగడ వణికిపోయాడు. వణికిపోయి తన యొక్క రాజరికాన్ని, సింహాసాన్ని వదులుకొని కిరీటాన్ని పక్కకు పారేసి ఆ దైవజనుడు నాతాను చెప్పిన మాటకు గడగడ వణికిపోయి వెంటనే దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేశాడు, కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుని వాక్యం ఏముంటుందంటే రాజుల గ్రంథంలో ఆ విషయంలో తప్ప దావీదు మరెన్నడూ పాపం చేయలేదంట. కొంతమంది అంటారు దేవుని నమ్ముకున్న వాళ్ళు పాపం చేశారు కదా, బైబిల్లో రాయబడింది కదా అని. కానీ దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఎందుకుందంటే పాపం చేసిన వాళ్ళని ఆయన రాశాడు, పాపాన్ని చేయలేని వారిని రాశాడు, పాపానికి పశ్చాత్తాపడిన వారిని రాశాడు. పాపానికి పశ్చాత్తాపడుకోకుండా ఉంటే ఎలా వారు నాశనమయ్యారో కూడా రాశాడు దేవుడు. అంటే దేవుడు ఉన్నది ఉన్నట్లు రాసేవాడు ఆయన. ఆయన ఏది కూడా ఆయనకి దాపరికం లేదు. ఆయన ఏదైతే ఉన్నదో అది రాస్తాడనమాట. కాబట్టి దావీదు జీవితంలో చూసి ఆశించి పాపం చేసుకొని భయంకరమైన శాపం అనుభవించాడు. కుమారుని పోగొట్టుకున్నాడు, మరి రాజ్యాన్ని పోగొట్టుకొని 7 సంవత్సరాలు తన పెద్ద కుమారుడు విరోధం అయిపోయాడు. కొండలపై పరిగెత్తాడు. ఎంత ప్రార్థన చేశాడు. 51వ కీర్తన రాశాడు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా అని. ఎంతో పశ్చాత్తాపడి దేవుని ఆత్మను పొందుకునేకి ఎంతో ఇబ్బంది అయిపోయింది. మరలా తాను దేవుని ఆత్మ పొందుకునేంత వరకు దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన ఒక మంచి భక్తునిగా మనం చూస్తాం. దేవుని వాక్యం ఏంటంటే నువ్వు క్రీస్తు కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటి మీద మనసు ఉండాలి. ఈ భూ సంబంధమైన పాపం అనేది నీకు ఆలోచన వచ్చినా వాటిని చేయకోకుండా నువ్వు జయించగలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలని దేవుని వాక్యం అంటుంది. 8వ వచనంలో చూడండి ఒకసారి, కోపము, మరి చూడండి, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటి బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. అసలు ఇవన్నీ మీ నోటికి రానివ్వద్దు. కోపమా వస్తుంది, కానీ సూర్యుడు ఉదయించినప్పటి నుండి మునిగే లోపల నీ కోపం పోవాలి. నీ భార్య మీద కోపం ఉన్నా సూర్యుడు మునిగే లోపల పోవాలి. నీ పిల్లల మీద కోపం ఉన్నా సూర్యుడు పొద్దు పొడిచినా అప్పటి నుండి మునిగే లోపల వెళ్ళిపోవాలి. నీ బంధువుల మీద కోపమా, నీ స్నేహితుల మీద కోపమా, సంఘబిడ్డలపైన కోపమా, ఎవరి మీద కాపరిపైన కోపమా, కోపం ఉంటే వెంటనే అది సాయంకాలం లోపల ఆ కోపాన్ని అణుచుకొని మళ్ళా ఆ యొక్క సమాధాన పడాలని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి ఆగ్రహం వద్దు, దుష్టత్వం వద్దు, దూషణలు వద్దు, ఒకరి మీద ఒకరు దూషించుకునేది వద్దు. మరి మీ నోటి బూతులు కూడా రాకూడదు. ఈ రోజుల్లో అనేక మంది నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ప్రభు అంటాడు కదా, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, నీ నోటి నుండి వస్తున్న ప్రతి మాటకు నువ్వు లెక్క ఒప్పు చెప్పాలి ఒకరోజు దేవుని దగ్గర. ప్రతి మాటకు లెక్క ఒప్పు చెప్పాల్సిందే. ఏ మాట ఆయన విడిచిపెట్టాడు. భూమి మీద మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట లెక్క అప్పగించాలి. క్రీస్తు న్యాయాధిపతి ఇచ్చినప్పుడు న్యాయపీఠం దగ్గర నువ్వేం మాట్లాడావో నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అనియు, నీ మాటను బట్టి నీవు నీ యొక్క మరి నిర్దోషం అనియు నువ్వు తీర్చబడుతుంది. కాబట్టి నీ నోట్లోంటి జీవనది బయటకు వస్తుంది. నీ నోట్లో నుంటే నీకు మరి ఆశీర్వాదం వస్తుంది, నీ నోట్లో నుంటే నీకు శాపం వస్తుంది అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి వీటన్నిటిని మానుకోవాలి. వీటన్నిటిని మానుకున్నప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. 9వ వచనంలో అంటాడు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడద్దండి. ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడకూడదు. ఈరోజు నోరు తెరిచినాలంటే అబద్ధాలే, నోరు తెరిచినాలంటే అబద్ధాలే. అబద్ధాలు ఆడి 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 మనుషుడు పాపాన్ని సంపాదించుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు కూడా లేపబడిన వారమైతే వీటిని మానుకోవాలని దేవుని వాక్యం అంటుంది. 12వ వచనం చూడండి ఒకసారి, కాగా
దేవుని చేత ఏర్పరచబడిన వారమును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జీవించాలంటాడు. మీరు జాలి కలిగిన మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకునండి. కాబట్టి ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించచ్చు. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమాపణ కలిగి ఉండాలి. కాబట్టి 25 వచనాలు ఉన్నాయి, చదవండి. భార్య, భర్త, పిల్లలు అందరి గురించి కొలసీరు పత్రిక 3వ అధ్యాయం చక్కగా రాయబడింది. కాబట్టి మనం క్రీస్తు కూడా లేబడిన వారమైతే పైనుండి వచ్చే జ్ఞానం పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి జ్ఞానం మనందరికీ దయచేయను గాక. తండ్రి నీకు వందనాలు. విన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని, వాక్యానుసారం నడుచుకునే భాగ్యమేమని యేసు నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్.